ప్రసాద్ గారు వీళ్ళ పెత్తందారి మనస్తత్వానికి ఇది ఒక ఎగ్జాంపుల్. వాళ్ళకి ఇల్లు కట్టుకోవడానికి సెంటు స్థలం ఇస్తే దాంట్లో సమాధులు కట్టుకోవాలంట. అంటే సెంటుకి 45 గజాలు అన్న విషయం తెలియకుండా 6 అడుగులు 45 అడుగులు ఉంటే సెంటు అని. అలాగే 6 అడుగుల భూమి సరిపోతుంది మనిషిని సమాధి చేయడానికి. అలాగే 6 అడుగుల భూమి కూడా సరిపోతుంది పార్టీలను సమాధి చేయడానికి ప్రజలు తలుచుకుంటే. ఇప్పుడు పెత్తందారి పోకడలతో మా బాలకృష్ణ గారికి ఇందాక నుంచి నేను జనసేన నాయకులు ఇప్పుడేమో వైఎస్ఆర్సీపీ మేము డిబేట్లో చాలాసార్లు మొత్తుకున్నాం ఆయనతోను. మమ్మల్ని అతను నిజంగా చెప్తున్నాను, వాళ్ళు వీరాభిమానులు ఉంటారు, ఆ ట్రాన్స్లో వాళ్ళకి అర్థం కాదు. అదే వెనకడికి ఒక సామెత ఉంటుంది చూడండి, క్షవరం అయితే కానీ వివరం తెలియదని. నిజంగా వాళ్ళు మోసపోవడానికి పుట్టింది పేరు అన్నట్టుగా పెట్టింది పేరు అన్నట్టుగా ఆ పార్టీలో వాళ్ళు నమ్ముకొని ఆయన పార్టీలో జాయిన్ అయినప్పుడు కానిస్టేబుల్ ఉద్యోగం చేస్తున్నట్టుకున్నారు. ఆయన రాజీనామా కూడా చేసి వెళ్ళాడు. సెట్టిబల్స్ సామాజిక వర్గం నుంచి మొదటి టికెట్ ఆయనకి అనౌన్స్ చేశారు. ఆయనే మోసం చేశారు. సో మోసపోతారని చెప్పి నేను ఎప్పుడు ప్రజారాజ్యం పార్టీ నుంచి చేస్తున్నాను వాళ్ళ ఫికల్ మైండెడ్నెస్ని. అండ్ ముఖ్యంగా సామాజిక వర్గానికి ముఖ్యంగా వివక్ష చూపిస్తున్న దగ్గర బడుగు బలహీన వర్గాలకి ముఖ్యంగా సామాజిక వర్గానికి ఎలా వెన్నుపోట్లు పొడుస్తారో సాధారణంగా ఉన్నాయి. ఇప్పుడు మంచో చెడ్డ వైఎస్ఆర్సీపీలో జాయిన్ అయ్యారు. 175 + 25 కలిపితే 200 స్థానాల్లో 100 స్థానాలు అంటే 50% ఎస్సీ ఎస్టీ బీసీ సామాజిక వర్గాలకి ఇచ్చిన ఉదంతంలో ఈవెన్ అనౌన్స్ చేసిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్గా చెప్పారు, ఆడపిల్లలకి ఇచ్చిన టికెట్ల విషయంలో కానీ దీంట్లో కానీ ఐఎమ్ నాట్ హ్యాపీ విత్ ఇట్ అని. ఇవాళ సామాజిక వర్గ ఈక్వేషన్స్లో ఈ బీసీ కనుక దేశవ్యాప్తంగా జరిగితే 67% పైచీలకు ఉన్న దగ్గర రాబోయే రోజుల్లో ఎవడైనా సరే చచ్చినట్టు అత్యధిక స్థానాల్లో వాళ్ళకి ఇచ్చి తీరవలసిందే. ఇలాంటి దగ్గర ఈ పెత్తందారీ పోకడలతో ప్రవర్తిస్తున్న ఈ చంద్రబాబు నాయుడు పార్టీ అండ్ ముఖ్యంగా వాళ్ళకి అడుగులకు మడుగులొత్తున్న ఈ జనసేన పార్టీ కాలగర్భంలో కలిసిపోవాల్సిందే. ఎందుకంటే వ్యవస్థతో పాటు మనం దానికి అనుగుణంగా మనం మలుచుకున్నప్పుడే వ్యవస్థలో మనకు మనుగడ ఉంటుంది. వ్యవస్థకి అనుగుణంగా 67% పైచీలకున్న బీసీ సామాజిక వర్గానికి అధికార పెత్తందారీతనంతో వివక్షకు గురి చేస్తుంటే సామాజిక వర్గ ఈక్వేషన్స్లో భూస్థాపితం జరగడం ఖాయం. ఎందుకంటే సమాజ హితం కోరుకునే వాళ్ళ దగ్గర ఎప్పుడైతే సువాసనలతో పోలుస్తూ సెంటు కంపుకిను సెంటు భూమిలో హక్కుదారుడికి పోలిక పెడుతూ ఈరోజు భూములు కోట్లు కొల్లగొట్టే ఉదంతానికి పెట్టుబడి వ్యవస్థలో ఇవాళ సెంటు భూమి ఇచ్చి లక్షాధికారులు చేసిన ఈ ప్రభుత్వానికి ప్రజాస్వామ్యాల అర్థం పరమార్థం మారిస్తే వీళ్ళ పరమాణాలు తినే ఉదంతం నుంచి పేదవాడు కూడా పరమాణం తినే ప్రభుత్వం స్థాపించిన ఈ ప్రభుత్వం పట్ల కంటగింపుగానే ఉంటుంది. 10 లక్షలు మినిమం ఉంది సార్, ఈరోజు 15 లక్షలు కూడా సార్. నేను ఇవాళ ఆలగడ్డ ఈ పరిసర ప్రాంతాల్లో సెంటున్నర భూముల్లో ఇల్లు కట్టుకుని నేను సాధారణంగా చూశాను. వీడికి చూపించడానికి 2 బాత్రూమ్లు కట్టి చూపించారు. ఆయన కట్టుకున్నారు కదా ఇక్కడ హైదరాబాద్ లో రాజు సౌధం, అలాంటిది ప్రతి ఒక్కరికి కట్టిస్తారు. 36 లక్షలు చూపిస్తాడు. దానికి తగ్గట్టు ఇవాళ 40% ఆయన ఆస్తులు పెరిగింది చూడమని. 5,700 కోట్లు కాదు, చంద్రబాబు నాయుడు 40% పెరిగిన ఆస్తుల సంగతి చెప్పమనండి అధికారంలో లేనప్పుడు. సార్ 31 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇల్లు కట్టించే కార్యక్రమం అంటే 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నువ్వు చేయలేకపోతేనే 31 లక్షల మంది మిగిలినట్లు లెక్క. నువ్వు ఆ సెంటు స్థలం కూడా మరి ఆ 31 లక్షల మంది ఇప్పటివరకు ఎందుకు ఇవ్వాలా? అసలు అంతమంది ఏ ప్రభుత్వాలైనా సెంటు కంటే తక్కువ స్థలం ఇచ్చేది, సెంటు కంటే తక్కువ స్థలంలోనే ఇళ్ళకి ఇచ్చింది. ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు టౌన్లో సెంటు, గ్రామీణ ప్రాంతాల్లో సెంటున్నర. సో ఏంటంటే సెంటున్నర సెంటు స్థలాలు బ్రహ్మాండంగా ఇల్లు కట్టుకొని వాళ్ళు ఏ విధంగా ఇళ్లలో గృహప్రవేశాలు చేసుకుని వెళ్ళారో ఒకసారి వాళ్ళ ఇళ్ళకి వస్తే అర్థమైంది తప్ప నువ్వు జూబ్లీ హిల్స్లో 500 కోట్లు పెట్టి కట్టుకున్న భవనంలో కూర్చుంటే ఏమర్థమైంది? ఆ ఫామ్ హౌస్లో కూర్చున్న పవన్ కళ్యాణ్కి ఏమర్థమైంది? నువ్వు ఎక్కితే హెలికాప్టర్, దిగితే హెలికాప్టర్, ఎక్కితే స్పెషల్ ఫ్లైట్, దిగితే స్పెషల్ ఫ్లైట్ తప్ప ఏదన్నా పేదవాడికి ఇళ్ళకి వెళ్ళి ఆ జగన్మోహన్ రెడ్డి గారు కట్టించినటువంటి ఆ జగనన్న ఇళ్లలోకి వెళ్ళి ఎంత నీట్గా ఇల్లు ఉన్నాయో చూస్తే ఒకసారి అర్థమైంది. రెండోది వచ్చేటప్పుడు రేపు జరుగుతున్న ఎన్నికల క్లియర్ సార్, క్లాస్ వార్ నాట్ క్యాస్ట్ వార్. పేదలకి పెత్తందారులకి జరుగుతున్నటువంటి యుద్ధం. 5.5 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మెజారిటీ పేదల వైపు నిలబడ్డటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఒక పక్క ఆ పేదలకి మంచి జరగకూడదు అని చెప్పి ఆ పెత్తందారుల మనస్తత్వంతో ఉన్నటువంటి కొంతమంది TV5 నాయుడు కావచ్చు, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ, ఏదైతే ఈనాడు రామోజీరావు, మీరు అన్నట్టుగా ఇప్పుడు నిమ్మగడ్డ చౌదరి, జయరామ్ చౌదరి, ఏదైతే పవన్ కళ్యాణ్, ఇట్లా పురంధేశ్వరి, ఇట్లా కొంతమంది పెత్తందారుల వర్గం ఏదైతే ఉందో ఆ వర్గానికి సంక్షేమ పథకాలు అందుకొని ఈ రాష్ట్రంలో అభివృద్ధి ఫలాలు అనుభవిస్తున్నటువంటి పేదలకి జరుగుతున్నటువంటి యుద్ధం ఖచ్చితంగా పైన దేవుడు ఆశీస్సులు, ప్రజల ఆశీస్సులు నిరంతరం పేద ప్రజలకు మంచి చేసిన వాళ్ళ వైపే ఉంటే వీళ్ళు ఎన్ని రకాలుగా కుట్రలు పడినా వీళ్ళు రేపొద్దున జూన్ 4 తర్వాత చంద్రబాబు కోసం పవన్ కళ్యాణ్ చంద్రబాబు విషయంలో చాలా ఆరోపణలు ఉన్నాయి. వంగవీటి రంగా హత్య విషయంలో ఆయన పైన ఉన్న ఆరోపణలు, ఆయన ప్రతివేలు ఆయన వైపు చూపించడం, ఇవన్నీ చూస్తుంటే కడుపు మంటతో రగిలిపోతున్నారు పవన్ కళ్యాణ్. ఇదే అంశం పైన సూపర్ స్టార్ కృష్ణ సాహసమే నా ఊపిరి అనే సినిమా తీస్తే ఆ సినిమాని ఉద్దేశించి, కృష్ణను ఉద్దేశించి చాలా దారుణంగా మాట్లాడుతున్నారు పవన్ కళ్యాణ్. ఎంత కడుపు మంట ఉండాలి ఆయనకి? అంటే వంగవీటి రంగా హత్య విషయంలో చంద్రబాబు ప్రమేయం ఉందనేటటువంటి విషయాలు, ఆరోపణలు ఏవైనా కానీ ప్రజల్లోకి వెళ్ళకూడదు.